ఇటు కానటువంటి జీవితాలుగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. సమర్పణ కలిగినటువంటి జీవితాలు కలిగి చివరి దినాల్లో జీవించడానికి అయా నీ బిడ్డలకి సహాయము దయచేయమని, ముఖ్యంగా మా దేశమును, మా రాష్ట్రాలని, అయా మేము నివాసం చేసినటువంటి ప్రాంతాలని మీరు ప్రత్యేకపరుచుకొని ప్రభా దీవించి ఆశీర్వదించి నెమ్మదిపరిచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకి కంచె వేసి నాయన నీ సహాయమును దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం ఒకసారి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరి మనము ఈరోజు వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే చెప్పగలరా ఎవరైనా? ఆత్మీయ జీవితమునకు మనము కంచె వేయకపోతే ఆత్మీయ జీవితం పాడైపోతుంది. చాలామంది నేను చాలా స్పిరిచువల్గా ఉంటున్నాను, నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, ఏం పర్వాలేదు అని మనము పట్టించుకోనేటువంటి పరిస్థితుల్లో కానీ నివాసం చేసినట్లయితే ఆ కంచె తీసివేయబడింది అంటే ఖచ్చితంగా అపవాది క్రియలు మన జీవితంలో ప్రారంభం అవడానికి సహాయం చేయబడతాయి. ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలు ఆ మెలకువ లేదు, ఆ జాగ్రత్త లేదు. మెలకువ, జాగ్రత్త, భయము, భక్తి లేకుండా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో అలాంటి ఆత్మీయ జీవితాల్లో మనం వెళ్ళిపోతున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడం చాలా కష్టం. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క సహాయము మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన బలహీన సమయాల్లో తెలుస్తుంది. నువ్వు బలహీనమైపోతున్నప్పుడు, నీ మనసు బలహీనమైపోయినప్పుడు, నీ శరీరం బలహీనమైనప్పుడు, నీ పరిస్థితులు బలహీనమైపోయినప్పుడు, నీ సిచ్యువేషన్స్ ఏం చేయాలో దిక్కుతోచినటువంటి బలహీనమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని యొక్క వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది, దేవుని యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారంటే అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు, సిచ్యువేషన్స్ అన్నీ చక్కగా ఉంటున్నప్పుడు పర్లేదులే బాగానే వెళ్ళిపోతున్నాంలే అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాల్యూస్ని తెలుసుకోలేనటువంటి ఆత్మీయ జీవితంలోనే చాలాసార్లు క్రైస్తవ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. నా ప్రియ దేవుని సంగమా, మనము ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి మనం ఏం చెప్పుకున్నాం ఎవరికైనా గుర్తుందా? ఆవరణ, పరిశుద్ధ స్థలం, చెప్పాలి గట్టిగా. ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఏముంటాయి? ఇత్తడి గంగాలం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, ఇంకేముంటుంది? ఆవరణలో ఉంటుంది అది. ఓకే, ప్రత్యక్ష గుడారంలో రెండవ స్థానం ఏంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయని చెప్పుకున్నామండి? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము ఉంటుంది. వెరీ గుడ్. దేవుని మందసములో ఏముంటాయి? అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర ఉంటుంది. వెరీ గుడ్. నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్తురు. కానీ మనము గడిచినటువంటి వారాల్లో చాలా విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు సముఖపు రొట్టెల బల్ల, దీన్ని ఇంగ్లీష్లో బ్రెడ్ ఆఫ్ ది ప్రెజెన్స్ అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినప్పుడు బ్రెడ్ ఆఫ్ ది ప్రెజెన్స్ అంటాడు. అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాల గురించి 12 రొట్టెల్ని 6 చొప్పున నిలబెట్టే పలకాది. చూడండి, నిర్గమకాండంలో మనం చూస్తే 25వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎక్సోడస్ చాప్టర్లో మనం చూస్తే నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో మనం చూస్తే ఎక్సోడస్ 25th చాప్టర్లో మనకి ఆ విషయం మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దామా? చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే దాని యొక్క విలువ దేవుని యొక్క మందిరములో ఆ దినాన ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఆ తర్వాత సమూయేలు సమయంలో కూడా మనము దావీదు సమయంలో కూడా ఆ సముఖపు రొట్టెల బల్లలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తే అంతా చదవక్కర్లేదు, కానీ 23వ వచనంలో మనం చూస్తే మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయాలట. ఒక టేబుల్ దేంతో చేయాలటండి? తుమ్మకర్రతో చేయాలట. దాని పొడుగు ఎన్ని మూరలు ఉండాలట? దాని వెడల్పట 1 మూర, దాని ఎత్తు మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైనే చుట్టూను బంగారు జవ చేయవలను. ఇది మన టాపిక్ ఈరోజు.
సముఖపు రొట్టెల బల్ల మీకు ఎంతమంది చూశారు? నేను గ్రూప్లో పెట్టాను. చూస్తే మీరు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు అర్థమైపోద్ది. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గా పిక్చర్ రూపంలో వచ్చిందని నేను దాన్ని పెట్టాను. ఎంతమంది చూశారు? చూడండి, చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకవేళ చూడలేనటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఆ యొక్క రూపం ఎలాగుంటుందో అన్నది. అక్కడ మీరు ఆ టేబుల్ చూసినప్పుడు పైన బద్ది ఉందా, ఇలాగా లోపల బయట పడిపోకుండా ఉన్నటువంటి కనిపించిందా మీకు అది? సో అది ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకునే అంశం. ఆ రొట్టెలు, ఆ 12 రొట్టెలు కూడా 12 గోత్రాలకి సంబంధించింది. ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే, జాగ్రత్తగా మనం చూస్తే సంపూర్ణ పోషణ. దేనికి? సంపూర్ణ దేవుని యొక్క ప్రయాణంలో ఏదైనా దేవుని యొక్క వాక్యానుసారంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బయలుదేరుతున్నారు? ఐగుప్తు నుంచి కానాన్ దేశాన్ని బయలుదేరుతున్నారు. వాళ్ళ ప్రయాణం ఎక్కడ జరుగుతుంది? అరణ్యంలో జరుగుతుంది. అరణ్యంలో ఏమైనా దొరుకుతాయా? ఏం దొరకవు. నీళ్లు దొరకవు, ఆహారం దొరకవు, ఏం దొరకవు. సో ఇక్కడ ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, మీ 12 గోత్రాలు కూడా ఎప్పుడు నిత్యము సంపూర్ణంగా మీకు పోషించబడతారు అని తెలియచేయడానికి సాదృశ్యంగా అది అక్కడ పెట్టబడడం అన్నది జరిగింది. సంపూర్ణ పోషణ, ఏ లోటు లేకుండా, ఏ యొక్క ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ మనకు చూపిస్తుంది ఈ 12 రొట్టెలు కూడా. మనం మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే దాని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాలు మనం చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీకు ఇంట్రడక్షన్ అయిపోయింది అనుకోండి, నేను కంటిన్యూగా వాక్యం చెప్పుకుని తీసుకుని వెళ్ళిపోతాను. కొంచెం మీరు స్టార్టింగ్లో ఇవి బాగా అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం నుంచి, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నెలు త్రుంచి, అందరూ చదవట్లేదు, నాకు సౌండ్ తక్కువ వస్తుంది, తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినేను. చాలండి, చాలు. ఇది మనకి 1వ సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. దావీదు భక్తుడు చాలా ఆకలితో వస్తాడు. యాజకుడు దేనికి వచ్చి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. తినడానికి ఏమన్నా ఉంటే ఆ దినాల్లో యాజకులు తప్పిస్తే ఇంకెవరు కూడా ఆ సముఖపు రొట్టెలు తినకూడదు దావీదు కాలంలో. ఎందుకంటే యూదా సాంప్రదాయాలు ఉన్నాయి సమాజ మందిరంలో. అక్కడ ఉన్నటువంటి రొట్టెలు ఇవే ఉన్నాయి, యాజకులు మాత్రమే తినే రొట్టెలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమి లేవు. అంటే అయితే పర్వాలేదు, నాకు ఇచ్చే అని చెప్పి తినేస్తాడు. ఆ తినిన దాన్ని దేవుడు అంగీకరించాడు. సో ఇక్కడ జాగ్రత్తగా మనం ఇవన్నీ పరిశీలన చూసుకున్నట్లయితే, ఆకలి ఒక నిజమైనటువంటి పోషణకు ఆధారంగా మనకు అవి కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా వాళ్ళు శిష్యులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏ పడితే తినుకుంటూ వచ్చేస్తున్నారు. విశ్రాంతి కాలంలో ఏం చేయకూడదు, ఏం తినకూడదు, అలాంటి టైంలో తింటూ వస్తుంటే వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు ఈ ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం? ఈ ఉపమానం కాదు, ఈ స్టోరీ చెప్తాడు. దావీదు యాజకులు తినకూడదని తిన్నప్పుడు వీళ్ళు ఈ టైంలో తినడం ఏంటి, నేను ఉన్నాను కదా అనేటువంటి సాదృశ్యంగా చెప్తాడు. మీకు ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వాలంటే యోహాను సువార్తలోకి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 51వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 50, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడంటే,
ఇప్పుడు ఆ రొట్టెలకు సాదృశ్యం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తుని అంగీకరించిన, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైనటువంటి భద్రతని ఆయన ఇస్తాను అన్నాడు. ఎక్కడ చెప్పాడు అంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే నా ప్రియ దేవుని సంగమా, ఈ రొట్టెలు పడకుండా ఏం కట్టబడినాయి అట? బద్దె కట్టబడింది. అలాగే క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నిమిత్తము మనల్ని మనము కంచె వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరికీ తెలుసు, మనం చూసుకోకర్లేదు. కానీ యోబు గ్రంథంలో ఉంటారు, ఎక్కువ కానీ బంగారం అయిపోతే దొంగల వైపు కానీ వెళ్ళిపోకుండా, లేదంటే ఎవరు దొంగతనం చేయకుండా సడన్గా ఎవడైనా అటాక్ చేస్తే ఇంట్లో అంత ఎక్కువ పెట్టుకోకూడదని చెప్పి చాలాసార్లు ఏం చేస్తారు, లాకర్స్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకులో కూడా గవర్నమెంట్ ఏమైనా చూస్తుంది అనుకుంటే ఇప్పటికి ఏం చేస్తారు, స్విస్ బ్యాంకులో దాచుకుంటారు, ఇంకా ఎక్కువైపోయినట్లయితే. సో ఈ విధంగా ఇప్పుడు ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర బళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారా? బయట దానికి లాక్ వేసిన తర్వాత 1-2 సార్లు ఇలా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా చూస్తాం. ఇలాగ వేసి వెళ్ళిపోయాం, వెళ్ళి మళ్ళీ ఒక్కోసారి ఇంకా ఎలాగైపోయిందంటే కరోనా తర్వాత మర్చిపోయి ఒక అడుగు ముందు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ ఇలాగే మనమే ఆ లాకు ఎర్రగొట్టేసే వాళ్ళ కనిపిస్తాం చాలాసార్లు, గట్టిగా లాగి. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జాగ్రత్తగా గమనించండి. మెలకువ అన్నటువంటిది భూ సంబంధమైన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మన ఈ మధ్యకాలంలో కూడా మనం చెప్పుకున్నాం, మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు, కాలేజెస్ పంపించినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోండి అని ఈ మధ్యలో మనం ఎక్కువ చెప్తున్నాం. జాగ్రత్తగా మీరు వెళ్ళండి, చూసుకోండి, మెలకువ కలిగి ఉండండి. ఎప్పుడు ఎవరు ఏ విధంగా అటాక్ చేస్తారో మీకు తెలియదు. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. సింగిల్గా పంపించకండి, అర్ధరాత్రులు ఎక్కడికి పంపించకండి అన్నటువంటి విషయాలు చాలాసార్లు మనం పెట్టుకుంటూ ఉంటున్నాం. మన పిల్లల గురించి మెలకువ కలిగి ఉంటున్నాం. అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వారు మెలకువ కలిగి ఉంటున్నాం. మన యొక్క ధనానికి మనం అంటే ఈ మెలకువ అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే కంచె, ఒక సెక్యూరిటీగా మనం దాన్ని ప్లాన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. చూడండి, చదవండి అది ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకుండుడి? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. స్పిరిచువల్ లైఫ్లో కూడా మనకి ఎనిమీ ఉంది. స్పిరిచువల్ లైఫ్లో కూడా మోసగాడు ఉన్నాడు. స్పిరిచువల్ లైఫ్లో కూడా మనల్ని మోసగించేవాడు ఉన్నాడు, దొంగ ఉన్నాడు. వాడు నీ జీవితాన్ని పాడు చేసేస్తాడు, నీ బ్రతుకుని పాడు చేస్తాడు. ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తాడో నీకు తెలీదు. ఏ టైంలో, ఏ రూపంలో, ఎవరి రూపంలో, ఏ రూపంలో వచ్చి నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నాశనం చేసేస్తాడు నీకు తెలీదు. అందుకని పేతురు భక్తుడు ఏమన్నాడంటే, మీరు లోక సంబంధమైనటువంటి మెలకువ ఎంతైతే ఉంటున్నారో, ఎంతైతే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో, మీరు మీ కుటుంబాన్ని, మీ ధనాన్ని, మీ బంగారాన్ని, మీ వస్తువుల్ని, మీ యొక్క బైక్స్ని, మీ కార్స్ని, భూ సంబంధమైన వాటి మీద ఎంతైతే మీరు కేర్ తీసుకుని, ఎలాగైతే మీరు ఒక సెక్యూరిటీగా దాన్ని ఫీల్ అవుతూ ఎంత జాగ్రత్త అయితే తీసుకుని కంచె వేస్తున్నారో, అలాగే క్రైస్తవ జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారు మీ ఆత్మీయ జీవితాలను కూడా కంచె వేసుకోవాలని చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఎంతమందికి అర్థమైంది? ఇది లేదు ఈ రోజుల్లో, ఇది లేదు. భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటున్నాం కానీ, భూ సంబంధమైన విషయాల్లో మనం మెలకువ కలిగి ఉంటున్నాం కానీ, భూ సంబంధమైన విషయాల్లో మనం లాక్ చేసుకొని తాళాలు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కానీ, ఎవరైతే వచ్చి మన దగ్గర ఉన్నాయని పట్టుకుపోతాడే అని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి విషయాల్లో మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ని దొంగతనం చేసి అపవాది పట్టుకెళ్ళిపోతుంది, లోకం పట్టుకెళ్ళిపోతున్నటువంటి కేర్ఫుల్గా ఉండే పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జాగ్రత్తగా లేకపోయినట్లయితే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలాన్ని మనం పోగొట్టుకుంటాం. నా ప్రియ దేవుని సంగమా, సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు బలహీనమైపోయినప్పుడు, ఇప్పుడు డానియేలుకి దేవుడు సహాయకుడుగా ఉన్నాడని ఎప్పుడు తెలిసింది? దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఎప్పుడు ఉపయోగపడింది డానియేలుకి? సింహాల బోన్లో పడేసిన తర్వాత. అంతకుముందేమి తను రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడు, రెగ్యులర్గా దేవునికి అనుకూలంగా ఉండేవాడే, కానీ అంతవరకు దేవుని యొక్క శక్తి అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు బలహీనమైనప్పుడే దేవుడు తన శక్తి తెలుస్తుంది. ఎందుకంటే బలహీనమైన వారిని బలపరచడానికి దేవుని యొక్క శక్తి ఉపయోగపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో దానియేలు ఏం చేశాడంటే తన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక కంచె వేసుకున్నాడు. తన ప్రార్థన జీవితానికి ఎవరిని కూడా దాంట్లో లోపలికి అనుమతి ఇవ్వలేదు. తను తీసుకున్న డిసిషన్స్కి, తను తీసుకున్న నిర్ణయానికి, తను ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే 3 దినాలు నేను 3 సార్లు రోజుకి
నేను ప్రార్థన చేస్తాను. ఉదయం ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, రాత్రి ప్రార్థన చేస్తాను. యెరూషలేము తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే సొలొమోనుకి నా తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం బట్టి యెరూషలేము తట్టు తిరిగి నేను ప్రార్థన చేసిన, యెరూషలేములో ఉన్న మందిరంలో ఉండి ప్రార్థన చేసిన, దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఎవరు ఈ తట్టు తిరిగినా, ఇక్కడ ప్రార్థన చేసినా వారి మొర నేను ఆలకిస్తానని చెప్పాడు. కాబట్టి నేను ఖచ్చితంగా రోజుకు 3 సార్లు ప్రార్థన నేను చేస్తానని దానియేలు నిశ్చయించుకున్నాడు, డిసైడ్ చేసుకున్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. అది తన స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు ఈ స్పిరిచువల్ లైఫ్కి ఏం చేశాడంటే కంచి వేసాడు, లాక్ చేసాడు. ఎవరిని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. ఎవరిని ఎలో చేయట్లేదు అంటే ఎవరెవరిని ఎలో చేయట్లేదు అంటే రాజులను సైతం లోపలికి ఎలో చేయట్లేదు. ఒకరోజు రాజు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక ప్రకటన చేశాడు. ఎవరు కూడా ఆకాశమందు ఉన్నటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి ఎవరు ఆరాధించడానికి వీలు లేదు, ప్రార్థన చేయడానికి వీలు లేదు అన్నాడు. కానీ దానియేలుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తన ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు? కంచి వేసేసుకున్నాడు. ఎవరు లోపలికి వచ్చి తనకున్న ఆత్మీయ జీవితాన్ని, తన డిసిషన్స్ని, తనకున్నటువంటి నిర్ణయాల్ని, తను తీసుకున్నటువంటి ఒక కమిట్మెంట్స్ని ఎవరు కూడా తీసుకోవడానికి అవకాశం లేదు, నాకు కూడా దాని మీద అధికారం లేదనేటువంటి ఒక కంచె బలంగా వేసేసుకున్నాడు. ఎవరు కూడా దానికి తీయడానికి అవకాశము లేదు. నేను దేవునికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాను, దేవునికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి ఒక నిర్ణయం తీసేసుకున్నాను, అంతే. ఇంక దాన్ని ఎవరు కూడా దానికి ఏం చేశాడంటే లాక్ చేసేసాడు. ఇంకా అది బలహీనపడి కూడా లాక్ చేయబట్టి ఏం జరిగిందంటే తనకి నెమ్మది కలిగిందా అంటే కాదు. ఆ కంచె వేసుకున్న దాన్ని బట్టి, ఆ లాక్ చేసుకున్న దాన్ని బట్టి దానికి చాలా ప్రమాదం కలిగింది, చాలా వ్యతిరేకత కలిగింది. కానీ లోపలటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శక్తి ఆ బలహీనతల నుంచి విడిపించడమే కాదు, కానీ తన పర్సనల్ లైఫ్లో భూ సంబంధమైన విషయంలో ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తను పొందుకున్నాడు, తను ఉన్నతమైనటువంటి దీవెన పొందుకున్నాడు. జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని సంగమం. చాలామందికి అర్థమవుతున్న సత్యం ఏంటంటే ఇక మత్తయి 6వ అధ్యాయమే చాలామందికి అర్థమవుతుంది. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నా మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం ఆ వాక్యం చెప్పుకుంటున్నా మనకు చాలాసార్లు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఆ వాక్యం అంటే దేవుడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును. భూమి సంబంధమైనటువంటి విషయాల్లో మేమేమి చింతించక్కర్లేదు. ఫస్ట్ ఇంపార్టెన్స్ నువ్వు దేవునికి సంబంధించినటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్స్కి మీరు కానీ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే, దాన్ని కానీ కాపాడుకోగలిగితే, దాన్ని కానీ నిలబెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా భూ సంబంధమైన విషయాలు అన్నింటిలో కూడా మీరు పైకి వచ్చేస్తారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి. దానికోసం మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఏమీ చేయక్కర్లేదు, దాని గురించి ప్రత్యేకంగా మీరేమో ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు. హల్లెలూయా, అంతమందికి అర్థమవుతుంది. సో కాబట్టి మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలని పేతురు భక్తుడు చెప్పినటువంటి మాట మనకు అర్థమవుతుంది. నా ప్రియ దేవుని సంగమ, ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు ఎల్లప్పుడూ నా ఎడల ఒక ఆయన తీశారేమో బైబిల్, మిగతా వాళ్ళంతా తీయలేదా? తీయండి ఒకసారి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అన్నాడు. మీ సొంత రక్షణ, సాల్వేషన్, ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని దేవునిగా అంగీకరించిన రక్షణ అనగా భూ సంబంధమైనది కాదండి, ఇది ఆత్మ సంబంధమైనది. ఒకరోజు నువ్వు చనిపోతావు, భూమి అంతా అంతమైపోతుంది. ఒకరోజు నువ్వు చనిపోవాలి, లేదా ఎవరి చేతనో చంపబడాలి. మొత్తం మీద నీ ప్రాణం పోతుంది ఇక్కడ. కోర్స్ ఎవరితో చంపబడతావు, యాక్సిడెంట్లో పోతావు, లేదా ఏదో విధంగా అనారోగ్యం వచ్చి పోతావు, లేదా వయసు వచ్చిందని చనిపోతావు. మొత్తం మీద నువ్వు చనిపోవాల్సిందే. నీ ప్రాణం పోయిన తర్వాత నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళడానికి రక్షణ అవసరము, బలి అర్పణ అవసరము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇక్కడ సంబంధించింది కాదు, భూ సంబంధమైంది కాదు, అది పర సంబంధమైంది. దీని మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి జీవితము ఎప్పుడు కూడా భూ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. అది లోకరక్షకుడైనటువంటి లేదంటే సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవునికి సంబంధించింది. ఆ దేవునికి కుమారత్వాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా భూమి మీద కూడా మనకు హక్కు కలిగింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా జనరల్గా చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా ఒక సినిమా హీరో పవన్ కళ్యాణ్, ఎందుకంటే అందరికీ ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి. సో పవన్ కళ్యాణ్ మామూలుగా సినిమా హీరో, చాలా కార్యక్రమాలు చేశాడు, చాలా సహాయాలు చేసుకుంటూ వెళ్ళాడు, ఏదో మొత్తం మీద వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తను గెలిచాడో, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడో, ఒక డిప్యూటీ సీఎం స్టేజ్కి వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్గా తనకి ఏం కలిగింది? అధికారము కలిగింది. అంతకుముందు లేనటువంటి అధికారం ఇప్పుడు తనకు కలిగింది. ఇప్పుడు తను ఏ గ్రామానికి వెళ్ళినా సరే తనకంటూ ఒక సెక్యూరిటీ, తనకంటూ ఒక స్థాయి, తను ఏం మాట్లాడితే ఆ మాట అక్కడ చెల్లుబాటు అవుతుంది. ఇది కాదు అంటే అది కాదు, ఇది అవును అంటే అది అవును, అంతే. అంతకుముందు ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారండి. సీఎం అవ్వకముందు ఆయన కానీ వెళ్ళినప్పుడు ఒక అధికారం, ఇప్పుడు సీఎం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతటి మీద ఆయనకి అధికారం ఉందంటారా లేదంటారా? ఎక్స్-సీఎం అయితే, ఇంతకుముందు సీఎం జగన్ గారు ఉన్నప్పుడైతే ఈయన అధికారం లేదంటే ఉంది, కానీ ఆధిక్యత లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే క్రైస్తవ జీవితంలో కూడా యేసుక్రీస్తు ద్వారా నీకు పరసంబంధమైన అధికారాన్ని ప్రభువు నీకు ఇచ్చాడు. అది నువ్వు కాపాడుకోగలిగితే ఆటోమేటిక్గా భూ సంబంధమైన అధికారం కూడా నీకు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద కూడా సర్వాధికారం అనేది ప్రత్యేకంగా దేవుడు ఇవ్వక్కర్లేదు నీకు, ప్రత్యేకంగా నువ్వు అడిగి సంపాదించుకోకర్లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించినటువంటి ఆ రక్షణ జీవితము, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా పరలోకంలోకి వెళ్ళడానికి వెళ్ళినటువంటి ఆ గొప్ప రక్షణ అనుభవం యొక్క జీవితం ఈ భూమి మీద నీకు సర్వాధికారం కూడా నీకు ఇస్తుంది. అదే అంటాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఈ భూమి మీద దొరికేస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకి ఇప్పుడు పక్కోడి బండి వేసుకెళ్ళిన దానికి మనం బండి కొనుక్కుని వెళ్ళిన దానికి డిఫరెన్స్ ఉంటుందా? ఒకసారి బండి ఇవ్వండి, ఒకసారి బండి, ఒకసారి కారు, ఒకసారి బండి అని చెప్పి అడిగి వెళ్ళిన దానికేను. ఒకసారి పద్మజ గారు అనేవారు, మాస్టర్ గారు కావాలంటే అవసరమైతే నా కారు అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండండి మాస్టర్ గారు అన్నారు. ఇప్పుడు ఆ కారు వాడుకునే దగ్గర నుంచి ఎలాగుంటుంది? ఆవిడకి టెన్షనే, నాకు టెన్షన్. అసలుకే పాస్టర్ గారు డ్రైవింగ్గా చూశారు, ఈ కారు క్షేమంగా వస్తుందో లేదని ఆవిడకి టెన్షనే ఉంది. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే, ఇప్పుడు నా కారులో నేను కూర్చుని నా కారు నేను డ్రైవింగ్ చేసిన దానికేను, వాళ్ళు కారు తీసుకుని డ్రైవింగ్ చేసిన దానికి చేతులు ఉణుకుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఏదొచ్చినా సరే మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టాలి, లేనిపోని కాంప్లికేషన్స్. దానికి ఇప్పుడు ఎదురుగా ఏదో సేవకులుగా మాట్లాడినప్పటికీ సొంత ఐటెం పాడు చేసిన తర్వాత ఏం మాట్లాడతారో ఏంటో, ఎవరు భయం వాళ్ళకి ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. సో నా సొంత కారు మీద నేను ప్రయాణం చేసిన దానికేను, వారి కారు తీసుకుని నేను డ్రైవింగ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా ఉండదండి కన్నారావు గారు? ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అలాగే రక్షణ జీవితం కూడా దేవుడు అంత ఆధిక్యతనిచ్చాడు. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవుని కార్యాలు ఈ భూమి మీద జరగడానికి ఎవరి సహాయము లేకుండా నీ మటుకు నువ్వు నీ సొంత రక్షణను ఏం చేయాలట? నువ్వు కాపాడుకోవాలి. నీ సొంత రక్షణ చుట్టూ కూడా నువ్వు కంచె వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా ప్రియ దేవుని సంగమా. ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే ఇర్మియా ప్రవక్త ఒక చక్కటి మాట తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను బట్టి ఇశ్రాయేలుతో వెళ్ళి మాట్లాడతాడు. 2 నేరాల గురించి మాట్లాడతాడు. చదువుదాం ఒకసారి. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి, 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. అంటే కంచె లేని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ లేనటువంటి ఆత్మీయ జీవితము, లాక్ లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుంటున్నారు అంటున్నాడు.
మీరేమంటున్నారు అంటే, ఒకటట దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. జీవ జలములో ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఏం చేస్తున్నారట? తొలిపించుకుంటున్నారు. ఎంత నీళ్ళు వేసినా ఆ నీళ్ళు దాంట్లో ఉండట్లేదు. ఇప్పుడు మనం ఎంత స్పిరిచువల్గా ఎన్నిసార్లు చర్చస్కి వెళ్ళినా, ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా, ఎంతగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని కార్యాలను చూడలేకపోతున్నావు. ఎందుకు అంటే అసలు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అంటే ఇలాగుంది. ఎలాగుందంటే బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం చాలాసార్లు వెళ్ళిపోతున్నాం నా ప్రియ దేవుని సంగమా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, దానికంటే ముందుగా ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు. యోహాను భక్తుడు ఏమంటాడంటే, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి, చదివేసుకోవడం బెటర్ మనం జాగ్రత్తగా. 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. చెప్పాలి గట్టిగా ఒకసారి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకు. ఏంటి కలిగిన దాన్ని? రక్షణ, సాల్వేషన్. ప్రభు అనేటువంటి క్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ జీవితం, ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. కాపాడుకోవడం అంటేనే కంచె. జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు. ఇదిగో ఒక రోజు వస్తుంది, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అంతము కలిగే దినాలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. ఒక దినాన జనులు ఎలాగుంటారట? మూర్ఖులుగా ఉంటారట. మనం ఒక్కొక్కరిని చూస్తుంటే ఎలాగున్నాడంటే పశువు కంటే దరిద్రంగా తయారయ్యారు. భయంకరమైనటువంటి ఒక సైకోల్లాగా ఎక్కడో లేరండి, మన చుట్టూనే ఉన్నారు. ఎలాగున్నారని మీరు అడగచ్చున్నాను. పాస్టర్ గారు మీరు ఎలా కనిపెడుతున్నారని అనొచ్చు. కనిపెట్టేది ఏం లేదు. నువ్వు మామూలుగా వెళ్తున్నప్పుడు, నువ్వు ఏ బైక్ మీద వెళ్తున్నావు, ఏ కారు మీద వెళ్తున్నావు అనుకో, నీ తప్పే ఉండదు. ఆడే నీ కార్ని, నీ బైక్ని యాక్సిడెంట్ చేసి ఆడే నీ మీద తిరగబడతాడు. అంటే సైకో కాకపోతే ఇంకేమంటారంటే, నీ బుద్ధి జ్ఞానం లేనుడు అనాలా, లేదా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అనాలా? అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఇంతకుముందు దినాల్లో ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా సరే వెంటనే ఆటో తీసుకొచ్చి ఏవేసో తీసుకెళ్ళి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఇప్పుడేం చేస్తున్నారు? వీడియోస్ తీసి దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. దాని తోడు మళ్ళీ దాని గురించి రకరకాలటువంటి కామెంట్స్. దీన్ని సైకో అనరా? మన ఇళ్ళల్లో కూడా ఉన్నారు చాలామంది. పడిపోతే నవ్వుతారు. పడిపోతే ఏం చేయాలి? పడిపోతే ఇప్పుడు ఇంట్లో ఎవరో పడిపోయారండి, ఏదో కాలు ఏదో బాత్రూమ్ నుంచి వచ్చో లేదా అక్కడికి వచ్చో ఏదో మొత్తం మీద ఏదో అనుకోకుండా పడిపోయారు. ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలి? అర్ర అని చెప్పి గవ్వ పైకి లేపి ఎక్కడ తగ్గిద్ది ఏంటి అని చెప్పాలి. పడిపోయారు. ఎలా పడిపోయారా? ఆడేమో పడిపోయి ఏడుస్తుంటే ఈడేమో ఎగిరి గంతులు వేయడం. అప్పో పడిపోయానంటే మళ్ళీ ఆడి నవ్వాలో ఏడవాలో తెలియక కొంతమంది నవ్వడం, కొంతమంది ఏడవడం, కొంతమంది సీరియస్ అవ్వడం. వాళ్ళని ఏమంటారు? సైకో అంటే ఏంటి తెలుసా? పోనీ అది తెలీదా? అది తెలీదా? అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా? కర్మ, ఏం చేస్తాం? ఇదేంటి ఇలా కొట్టుందేంటి? నట్లేదా ఏంటి? సైకో అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అబ్బా పోతే పోయింది కానీ భలే చెప్పారండి. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయనకి. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఎదుటివాడి బాధను చూసి మనం సంతోషించడం. ఏంటి మన కుటుంబంలో లేరా? మన బంధువుల మధ్యలో లేరా? మన స్నేహితుల మధ్యలో లేరా? కాలేజీల్లో స్టూడెంట్స్ మధ్యలో లేరా? ఆడికి తక్కువ మార్కులు వస్తే ఇడికి ఎంత ఆనందమో. అంటే ఈడు పోవాలి, ఆడు కూడా పోవాలి, భలే రా అన్నట్టుగా. జాగ్రత్త గమనించండి నా ప్రియ దేవుని సంగమా. భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు, ప్రేమ కరువైపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకనే బైబిల్ అంటుంది, రక్షణ దైవ సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, దేవుని చేత ప్రేమించబడినటువంటి వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏది జరిగినా చివరికి మేలు కలిగించేది రక్షణ జీవితము.
క్రీస్తునందు భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగినప్పుడు నువ్వు ఏది జరిగినా నీ జీవితంలో, అది ఎన్ని పొరపాట్లు జరిగినా, ఏది జరిగినా చివరికి ఏం జరుగుతుంది? అది మేలే. మేలే. ఆమేన్. హల్లెలూయా. చివరికి మేలు జరిగేది క్రైస్తవ ఆత్మీయ జీవితాలు. ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్. హల్లెలూయా. 2 తిమోతిలో అపోస్తలుడైన పౌలు అంటాడు చక్కటి మాట. 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం చూస్తే, 2 తిమోతి 4వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనములో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చదువుదామా ఒకసారి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అంటున్నాడు. ఇవన్నీ కూడా జాగ్రత్త గమనించాలి. కంచె వేసుకోవాలి. ఒక టేబుల్ మీద రొట్టెల కింద పడకుండా ఎలాగైతే అంచు కట్టబడిందో, ఎలాగైతే కంచె యోబుకి దేవుడు వేశాడో, అలాగా ఆత్మీయ జీవితంలో నూతన నిబంధనలో నీ ఆత్మీయ జీవితానికి కంచె కానీ వేయకపోతే ఏ విధంగా జరుగుతుందో యోబు సంగతి మనం చూసాం. అపవాది చాలా ఈజీగా నీ భూ సంబంధమైనటువంటి జీవితంలో నీకు దుఃఖము వేదన కలిగించడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయడు. ఏ టైంలో ఏ విధంగా వస్తాడో నీకు తెలీదు. బైబిల్ అంటుంది, మీరు పోరాడేది మనుషులతో కాదు, మీరు మనుషులతో కాదు, మీరు పోరాడేది మూర్ఖులైన వక్ర జనాంగము. మన ఈ మధ్య పోరాడినటువంటి డాక్టర్ ఎవరితో పోరాడింది? ఆ అమ్మాయి ఎవరితో పోరాడింది? ఎవరితో పోరాడి ఓడిపోయింది? ఆ అమ్మాయి పోరాటం ఎవరితో? మనిషితో కాదు. అది మనుషులు కాదు. వాళ్ళు ఎవరట? వాళ్ళు మూర్ఖులైన వక్ర జనాంగము. మూర్ఖమైనటువంటి జనాంగం మధ్యలో నీ ఉద్యోగాలు చేయాలి. మూర్ఖమైనటువంటి వక్ర జనాంగం మధ్యలో నీ జీవితాన్ని కొనసాగించాలి. మూర్ఖమైనటువంటి వక్ర జనాంగం మధ్యలో నీ బిడ్డల్ని ఉద్యోగాలకి పంపించాలి. మూర్ఖమైన వక్ర జనాంగం మధ్యలోనికి నీ బిడ్డల్ని స్టడీస్కి పంపించాలి, స్కూల్స్కి పంపించాలి. స్కూల్స్ ఇలా రీఓపెనింగ్ అయిపోయిన వెంటనే, ఇలా రీఓపెనింగ్ అయిన మరుసటి రోజే 4వ తరగతి అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఎంతమంది తెలుసు? అది హైదరాబాద్లో 4th క్లాస్ అమ్మాయి, 4వ క్లాస్ అమ్మాయి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశాడు. లోపల ఉన్నటువంటి వాడు మనిషి అనాలా? లేదు. వాడిని ఏమన్నాలి? మూర్ఖుడైన వక్ర జనాంగము. భయంకరమైనటువంటి మూర్ఖుల మధ్యలోకి నీ పిల్లల్ని పంపిస్తున్నావు. భయంకరమైన మూర్ఖుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితము మనుషుల మధ్యలో లేదు. నువ్వు అనుకుంటున్నావు మనుషుడు అనుకుంటున్నాడు. వాడు మనుషుడో రాక్షసుడో నీకు తెలీదు. పైకి ఎలాగుంటారంటే గొర్రె పిల్ల చర్మం కప్పుకుని లోపల తోడేళ్ళంటే క్రూరమైన స్వభావాల మధ్యలో నువ్వు ఉంటున్నావు. కాబట్టి వెరీ కేర్ఫుల్ అంటున్నాడు బైబిల్లో. జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితం, దేవుని మహాకృప, క్రీస్తు యొక్క శక్తి నీకు ఇచ్చాడు. ఎంతోమందికి ఈ సువార్త అందలేదు. ఎంతోమందికి యేసుక్రీస్తు గురించి ఇంకా సంపూర్ణంగా తెలియటం లేదు. బట్ నీకైతే యేసుక్రీస్తు అంటే ఏంటో నీకు తెలియడానికి ప్రభు నీకు సహాయం చేశాడు. నీకంటూ ఒక ఆత్మీయ జీవితం, నీకంటూ ఒక సంఘము, నీకంటూ వాక్యం ఇచ్చాడు. జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని చేత కాకపోతే నిన్ను ఎవడు కూడా కాపాడలేడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు సైతమే అంటున్నాడు, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని అన్నాడు. కాపాడుకుంటే అంటే ఏం అర్థం చేసుకోవాలండి? మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి. దేవుని యందున్న నమ్మకాన్ని, దేవుని యందున్న విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకే అప్పగించాడు. ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఈరోజు కంచి గురించి మనం మాట్లాడుకుని ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు, దేవుని యందు బలవంతులై ఉండాలట. సంఘానికి రాసినటువంటి పత్రిక ఇది. దేవుని యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమే కంచె. మనం మాట్లాడుకునేటువంటి రోజు మనం మాట్లాడుకునే వాక్యము కంచె. సర్వాంగ కవచం అంటే ఒక కంచె వేసుకోమంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు, క్రైస్తవ సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో అపవాది యొక్క
తంత్రములంటే కుట్ర తెలియదండి. ఆ రోజు ఆ అమ్మాయికి తెలుసా? తెలీదు. చాలా హ్యాపీగా ఉంది, చక్కగా ఎక్కడో ఆర్డర్ తెచ్చుకుంది, చక్కగా భోజనం చేసింది, అందరితో కలిపి చక్కగా ఏదో కొన్ని పిక్చర్స్ కూడా చూసింది అంటున్నారు. చక్కగా వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. 1 గంట 2 గంటల్లో మ్యాటర్ ఆఫ్ 2 అవర్స్లో తన ప్రాణము భయంకరమైనటువంటి వేదన దుఃఖం అనుభవించి చనిపోవడానికి అవకాశం కలిగింది. ఎక్కడో కాదు, మన ఇంటి దగ్గర రావడం చాలా తక్కువ, చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తున్నట్లయితే. బట్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇప్పటికైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు, మెలకుగా ఉండమని చెప్తున్నాడు. మనం వెళ్ళిపోయామో వచ్చామని కాదు, మనం కేర్ తీసుకోవాలి. మన ఇంటి గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాం. మనం బంగారం గురించి ఒక తులం 2 తులాలు బంగారం కొనుక్కున్నాం అనుకోండి, చైన్ కొనుక్కున్నాం, ఎంత జాగ్రత్త తీసుకుంటామండి? తీసుకోరా, ఎక్కడ పడితే పడేస్తారా? ఉన్నారా ఏంటి అలాంటి వాళ్ళు? ఆ గ్రూప్ ఉందా ఏంటి అలా చూస్తున్నారు? ఇంకా అలాంటి గ్రూప్ ఉంటే వాళ్ళ దగ్గర ఏమేవాడు దేవుడు, మొత్తం అంతా సున్నాయే. అడిగి జాగ్రత్త కలిగిన వాడిని దేవుడు దీవిస్తాడట. ఈ రోజు నుంచి జాగ్రత్త పెట్టుకోండి. మీకు 10 రూపాయలు ఉన్నా సరే ఎక్కడ పడితే వాళ్ళు పడేయకుండా జాగ్రత్తగా మడతపెట్టి చక్కగా పెట్టుకోండి. దేవుడిని మిమ్మల్ని 10 కోట్లు వచ్చేవాడికి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త లేనటువంటి వాడు దేవునికి ఆశీర్వాదం రాదన్నాడు బైబిల్లో. శ్రద్ధ కలిగి ఉండాలి. మనకి ఏదైతే ఇచ్చామో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మనకి రావాలి. జాగ్రత్తగా కాపాడుకోవడం చేత కాకపోతే పోగొట్టుకున్న వాళ్ళలో నేను ప్రధానుణ్ణి. అందుకే అంత గట్టిగా చెప్తున్నాను, అంత క్లియర్గా చెప్తున్నాను, అంత ఖచ్చితంగా చెప్తున్నాను. అంత జాగ్రత్తగా కాపాడుకోవడం చేత కాకపోతే ఉన్నది కాస్త ఊడింది ఏదో అంటారు కదా, ఒక పాట ఏదో వచ్చింది, ఉన్నది కాస్త ఊడిందిలాగా. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చి సర్వాంగ కవచమును, ఈ కంచె ఎవరిస్తారట? దేవుడే ఇస్తాడు. దేవుడిచ్చినటువంటి ఆ కంచెను నువ్వు జాగ్రత్తగా వేసుకోగలిగితే మా ఇంటి దగ్గర పాత ఇంట్లోని పాముల ఇల్లులోని స్నేక్ హౌస్ ఉంది కదా, మాది మారిపోయింది స్నేక్ హౌస్. ఆ పాముల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చాలా మొక్కలు వేశారు. మొక్కలు వేసిన తర్వాత ఇప్పుడు దానికి ఏమి వేయాలి? ఇప్పుడు మేము దానికి కంచె వేయవలసి వచ్చింది. ఏమి కూడా దాని మీద ఏమీ అటాక్ చేయకుండా రకరకాల కంచెలు, కొన్ని ఏమో గుడ్డలు లాంటివి, లేదంటే కొన్ని ఐరన్ టైపు, లేదంటే కొన్ని కర్రలు కట్టి దానికి తాళ్ళలా కట్టి కంచె, ఆ మొక్క పడిపోకుండా దానికి మళ్ళీ ఒక కంచె, ఇలాగ రకరకాల కంచెలు దానికి వేయవలసి వచ్చింది. దానివల్ల ఏమైందంటే అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అవకాశము కలిగింది. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నేనంటాను, ఆత్మీయ జీవితానికి కంచె వేసుకోవడం అన్నది అలవాటు ఉందంటారా క్రైస్తవ సంఘానికి? చూద్దాం ఇప్పుడు తెలుస్తుంది మనకు ఉందో లేదో. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు కంచె వేయాలి? 12వ వచనం, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడాలంటే మన జరిగినటువంటి ఇన్సిడెంటే డాక్టర్ ఇన్సిడెంటే. అధికారం పనిచేయలేదు అక్కడ అమ్మాయి ఎదురుగా. అధికారులు అడ్డుగా వచ్చేసింది, ప్రధానులు అడ్డుగా వచ్చేసారు, మూర్ఖమైన వక్రజనంగా అడ్డుగా వచ్చేసింది, చీకటి శక్తులు అడ్డుగా వచ్చేసింది. న్యాయం జరగలేదు, ఇంకా న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదు? వెంటనే జరగవలసినటువంటి న్యాయం, ఎంత భయంకరమైన ఘోరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఎందుకు జరగలేదు ఇంకా న్యాయం? మీరు పోరాడేది మనుషులతో కాదు, మీరు పోరాడేది ఒక సాధారణమైన ఆర్డినరీ పీపుల్తో కాదు అంటున్నాడు. ఈ రోజున నీవు నేను యుద్ధం చేస్తున్నటువంటి యుద్ధము ఉన్నతమైన అధికారులతో, ప్రధానులతో, ఒక స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినటువంటి అధికారులతో నువ్వు పోరాడుతున్నావు. నీ వల్ల కాదు. తెలియట్లేదా? నువ్వు చేస్తున్న ఉద్యోగాల్లో నీకు అర్థం అవటం లేదా? ఒకళ్ళ చూడటం నీకు తెలియటం లేదా? నీ ఉద్యోగాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి, మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి వాడికి ఒకలాగా.
నువ్వు అన్నీ పట్టుకుని వెళ్ళినా సరే కొన్నిసార్లు అవ్వవు ఏ పనులు కూడా. ఏం అక్కర్ లేకుండా వెళ్ళి పలానాడు ఫోన్ కొడితే అలాగే సార్, ఓకే సార్, అయిపోయింది సార్, ఫినిష్, స్టాంప్ అయిపోయింది, ఫినిష్. నువ్వు పోరాడేది ప్రధానులతోని, అధికారులతోని, లోక సంబంధ నాదులతోని, ఆకాశ వాయుమండలం దురాత్మల సమూహములతో నువ్వు పోరాడుతున్నావు అంటున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడో రాశాడు దేవుడు. ఈ రోజున మన యొక్క ఫైట్ ఒక జనరల్ పీపుల్తో కాదు, ఒక మామూలు మనుషులతో కాదు. చూడడానికి ఒక మామూలు మనిషిగా కనిపించవచ్చు, కానీ వాళ్ళలో ఏ రూపం ఉందో, వాళ్ళలో ఏ క్రూరత్వం ఉందో, వాళ్ళలో ఏ క్రూయల్టీ ఉందో, వాళ్ళలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో నీకు తెలీదు. దినాలు మనం చూస్తున్నాం, ఎక్కడో జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాదండి, ప్రతి ఒక్కరి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మనం అవన్నీ ఏంటంటే ఎందుకు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే అలర్ట్నెస్ కోసం, జాగ్రత్త కోసం, అలర్ట్నెస్ కోసం మనల్ని దేవుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పటికైనా సరే ఎలాగ ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఏ దినమందు? ఆపద కలిగినప్పుడు దేవుడు తన శక్తిని ఇస్తాడు. ఆపద్దినమందు ఎదిరించాలంటే నీకు ఏముండాలి? కంచె ఉండాలి. నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితానికి నువ్వు కంచె వేసుకోవాలి. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబోటకు శక్తిమంతులకుటకును దేవుడిచ్చు కంచె వేసుకోవాలి. దేవుడిచ్చే కంచె నీకు కావాలి. ఆ కంచెను వేసుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఆ సెక్యూరిటీ వాల్ నువ్వు కట్టుకోవాలి, ఆ లాక్ నువ్వు చేసుకోవాలి. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో అపవాది వచ్చి నేను పట్టుకెళ్ళిపోతాడు. ఆ వాక్యం కొన్ని రోజుల్లో బయటికి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క ఆత్మీయ జీవితం నీలోంచి బయటికి వెళ్ళిపోవడం చాలా తక్కువ టైం పట్టేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మీయ జీవితంకు నువ్వు కంచె వేసుకోకపోతే అపవాది యొక్క తంత్రాలకి నువ్వు పడిపోతావు, బలహీన పడిపోతావు. యోబు వలే ఆ భయంకరమైనటువంటి తంత్రానికి నువ్వు బలహీనమైపోయి ఆ కంచె కానీ తీసివేయబడిందంటే కుటుంబము వేదన, దుఃఖంతో నిండబడడానికి అవకాశం కలగడానికి దేవుడు ఒక యోబు గ్రంథాన్ని రాసిపెట్టి ఉంచాడు మనకి. కంచె వేసిన దానికి, కంచె తీసివేసిన దానికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుందో ఉదాహరణగా రాశాడు యోబు గ్రంథాన్ని మనకు తెలియడానికి, దేవుని యొక్క ప్రజలు జాగ్రత్త కలిగి ఉండడానికి. దానికి నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే, నెంబర్ 1 ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే నెంబర్ 1 ఏమన్నాడంటే, నా 14వ వచనంలో మనం చూస్తే ఫస్ట్ పాయింట్ సత్యము అన్నాడు. సత్యము. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే సత్యముతో జీవించాలి. సత్యము నీ యొక్క రక్షణకు కంచె. సత్యము దేవునికి శక్తికి కంచె. సత్యము ఆపద్దినమందు నువ్వు శక్తిమంతుడిగా ఉండే దేవునికి అభిషేకానికి ఒక కంచె సత్యమైనటువంటి జీవితము. ఎవరైతే సత్యముతో జీవించట్లేదో, సత్యము అనగా 2 అర్థాలు ఉంటాయి మనకి. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అక్కడే ఉన్నాం కాబట్టి 4వ అధ్యాయం తీయండి, ఒక పేజ్ వెనక్కి తీయండి. సత్యం అంటే ఏంటో చెప్తాను అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసారా లేదా? వాయిసులు రావట్లేదే. తీశారు. 15వ వచనం చూడండి ఒకసారి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము అన్నాడు. 21వ వచనం చూడండి ఒకసారి. ఆయన యందలి సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన మీరు అలాగే క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. ఇక్కడ 15వ వచనంలో జాగ్రత్తగా మనం చూసినట్టు, 12వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే 12వ వచనమేనా 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. సత్యం చెప్పుచు అంటే ఎవరైనా నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను అబద్ధం చెప్పను అని ఎప్పుడైనా డిసిషన్ తీసుకుని కమిట్మెంట్ తీసుకుని ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు. చూసారా ఎన్ని చేతులు వేసినాయో? ఇది కంచె. ఈ నిర్ణయం నువ్వు తీసుకోకపోతే నీ స్పిరిచువల్ లైఫ్లో చాలా ఈజీగా అపవాది నీ మీదకి దూరిపోతాడు. నిన్ను బలహీనపరచడానికి అపవాదికి ఇచ్చినటువంటి హోల్ ఏమైనా ఉన్నదంటే సత్యము చెప్పకుండా ఉండుటని బైబిల్ చెప్తుంది. ఇది కంచె అని చెప్తుంది. నీ స్పిరిచువల్ లైఫ్కి ఒక కంచె, దేవుడిచ్చే సర్వాంగ కవచం అనగా ఒక కంచె, ఒక సెక్యూరిటీ వాల్.
ఎందుకంటే అపవాది యొక్క తంత్రాలు నీకు తెలీదు. వాడు ఎప్పుడు ఎలాగొస్తాడో నీకు తెలీదు. ఏ టైంలో ఏ విధంగా వస్తాడో నీకు తెలియదు కాబట్టి లాక్ చేసుకుంటున్నావు, నువ్వు తాళం వేసుకుంటున్నావు. ఎందుకంటే ఏ టైంలో ఎవడు వస్తాడో, ఏ టైంలో ఎటువంటి వాడు వస్తాడో నీకు తెలియదు. సో తెలియదు కాబట్టి నువ్వు భూ సంబంధమైన వాటి మీద అంత సెక్యూరిటీగా నువ్వు ఉంటున్నప్పుడు, అంత జాగ్రత్త కలిగి నువ్వు ఉంటున్నప్పుడు బైబిల్ అంటుంది దానికంటే విలువైనది కదా ఆత్మ సంబంధమైన జీవితం, క్రీస్తును కలిగిన రక్షణ జీవితం. ఈ రోజున క్రీస్తును కలిగినటువంటి జీవితం నుంచి నువ్వు పడిపోతే నిన్ను కాపాడే నాదుడు ఉన్నాడు లోకంలో. ఆపద్దినమందు నిన్ను పైకి లేపగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తుని కలిగి ఉన్నప్పుడే, ఆ క్రీస్తుతో కలిగినటువంటి జీవితం నీకు ఉన్నప్పుడే నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు. నువ్వంటూ ఒక చక్కటి ఆత్మీయ జీవితానికి అలవాటై ముందుకు వెళుతున్నావు. ఒక కంచె వేసుకోకపోతే ఆ ఆత్మీయ జీవితం నీకు ఎందుకు పనిచేయదు? ఆ రక్షణ జీవితం నీ వల్ల ఎందుకు పనిచేయకుండా అయిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. వెంటనే కమిట్మెంట్స్ తీసుకోండి. ప్రభు ఈ రోజు నుంచి నేను ఒక అబద్ధం కూడా నేను చెప్పను, బ్రతకగలో. అపవాది ఏమంటుంది? నువ్వు బ్రతకలేవు అంటది. అబద్ధం చెప్పకపోతే నువ్వు బ్రతకలేవు అంటది. సత్యము చెబితే లోకం నిన్ను బ్రతకనివ్వదు అంటది. ఎస్, రైట్, నేను 100% నమ్ముతాను దాన్ని. లోకం నిన్ను బ్రతకనివ్వదు. ఒక విషయం చెప్పమంటారా? అబద్ధం చెప్పకపోయినా బ్రతకనివ్వదు నిన్ను. ఎందుకంటే మంచి చెడు లోకానికి తెలీదు. నువ్వు అబద్ధికుడివో, నువ్వు సత్యవంతుడివో లోకం నిన్ను పట్టించుకోదు. చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, ఎవరికి నేను అన్యాయం చేయనండి, మంచిగా ఉంటానని, నాకే ఎందుకు అన్యాయం జరిగింది అన్నటువంటి సాక్ష్యాలు మనందరి దగ్గర లేవా? మరి అంత మంచిగా ఉంటున్నప్పుడు కూడా నీకు అవకాశం లేనప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నీవు అబద్ధము చెప్పకుండా నేను బ్రతకలేని ఎలాగంటున్నావు? నువ్వు అబద్ధం చెప్పినా, అబద్ధం చెప్పకపోయినా, సత్యము చెప్పినా, అబద్ధం చెప్పినా లోకం ఒకలాగే ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఎందుకో తెలుసా? అది మోసకరమైంది. కానీ నీ మనసు కూడా మోసకరమైందే. నువ్వేమనుకుంటావు తెలుసా? అబ్బాయి అబద్ధం చెప్పకపోతే మేము బ్రతకలేం కదండి. ఇప్పుడు ఎవడో వచ్చాడు, వాడికి అబద్ధం చెప్తేనే కదా మేము సేవ్ అయిపోతాం. యాక్చువల్గా రేపు ఇవ్వం వాడికి, రేపు ఇచ్చేస్తాం అంటాం. ఏం చెప్తున్నావు వాడికి? అబద్ధం చెప్తున్నా బట్టి నేను సేవ్ అయ్యాను కదండి అని అనుకుంటావు నువ్వు. కాదు, నువ్వు సేవ్ అవ్వలేదు. నీ ఆత్మీయ జీవితానికి కన్నం పెట్టుకున్నావు. నీ ఆత్మీయ జీవితానికి ఉన్న కంచె తీసేసావు నువ్వే. అఫ్కోర్స్ అని తప్పించుకున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియనటువంటి కీడు అపవాది తంత్రములు వెనకతలు దాక్కునుంటే వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో నీకు తెలియదు. వాడికి సత్యము చెప్పడం వలన ఒక మాటతో పోతుంది, కానీ అబద్ధం చెప్పి తప్పించుకున్నావు అనుకున్నావు, కానీ భయంకరమైన ప్రమాదం నీ జీవితంలోకి వస్తుంది. అది గమనించండి నా ప్రియ దేవుని సంగమా. ఒక అబద్ధము చెప్పి నువ్వు ఒక ప్రమాదాన్ని తప్పించుకున్నావు నువ్వు అనుకోవచ్చు. మా పిల్లలకు ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఒరే మీరు ఏం తప్పు చేసినా రైట్ చేసినా ఉన్నట్టే చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు. నిజం చెప్పి అవసరం కూడా ఒక దెబ్బ తినండి, నాతో అయిపోద్ది. లేదు నేనేదో అంటాను అనుకుని, అమ్మ ఏదో అంటుంది అనుకుని, డాడీ ఏదో అంటారు అనుకుని మీరు మా దగ్గర కానీ తప్పులు కానీ దాచినట్లయితే ఒకరోజు సర్వనాశనం అయిపోతారు. జాగ్రత్త అని చెప్తాను. మాతో అయిపోయింది, తల్లిదండ్రులతో అయిపోద్ది, మా శిక్షతో అది క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక మంచి జీవితంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాం. కానీ నీవు మాకు అబద్ధాలు చెప్పి నువ్వు తండ్రిని దాటేసావు అనుకుంటున్నావు. కానీ కాదు, భయంకరమైన చీకటి ఊపిలోనికి నువ్వేం చేస్తున్నావు? కూరుకుపోతున్నావు అని చెప్తాను మా ఇద్దరికి పిల్లలకి. ఎప్పుడు నేర్చుకోండి, లేకపోతే మీ బతుకులు సర్వనాశనం అయిపోతే జాగ్రత్త అని చెప్తాను. మంచో చెడో మనిషి అన్న తర్వాత తప్పిదాలు చేస్తామో చేయవండి. పిల్లలు అన్న తర్వాత పొరపాట్లు చేస్తారా చేయరా? కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏదో అంటారని అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. నీ పిల్లలకి చెప్పాలి, ఒరే నువ్వు నిజమే చెప్పు, అబద్ధం చెప్పకు. నిజం చెప్పడం వల్ల నీకు మంచిది. నిజం చెప్పడం వల్ల మన శిక్షతో, మన పనిష్మెంట్తో అయిపోయింది అక్కడితో. తర్వాత వాడి జీవితాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబద్ధములు చెప్పి నువ్వు తప్పించుకున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడి నుంచి చిన్న విషయంలో తప్పించుకున్నావు, కానీ నేను అంటాను చాలా అనేకమైనటువంటి విషయాల్లోనికి అపవాదికి నువ్వు చోటిస్తున్నావు.
ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పి 20వ అధ్యాయం తీయండి, 21వ అధ్యాయం తీయండి ఒకసారి. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. ఏమండి ఎవరండి? ఎవరు చెప్పాడా లేదా? ఆ లిస్టులోకి వచ్చేసారు వాళ్ళు కూడా. అబద్ధికులు అందరూ అగ్ని గంధములో, మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని క్లారిఫికేషన్ ఇచ్చేశాడు ప్రకటన గ్రంథంలో. సత్యము నీకు కంచె, సత్యము అపవాదిక తంత్రము నీ మీదకి రాకుండా, చీకటి అంధకార శక్తులు నీ మీదకి దాడి చేయకుండా, మరణాంతకరమైన శక్తులు నీ మీదకి దాడి చేయకుండా, అధికారులు నీ మీదకి దాడి చేయకుండా, శద్రకు మేషకు జీవితంలో అదే జరిగింది. డానియేలు జీవితంలో అదే జరిగింది. డానియేలుకు ఉన్నటువంటి అధికారులందరూ కూడా కక్ష కట్టి ఒంటరివాడిని చేసేసి తను తీసుకెళ్లి సింహాలపంలో పడేసే వరకు వదలలేదు. రాజును సైతం తన వైపు లాగేసుకోగలిగినటువంటి ఒక చక్కటి జ్ఞానవంతులు వాళ్ళు. రాజును కూడా మభ్యపెట్టేశారు. రాజును కూడా మభ్యపెట్టేసి తిమ్మిని తిమ్మి చేసి మొత్తం మీద రాజు చేత ఆజ్ఞ ఇప్పించేశారు. చివరికి ఎంతగా బంధించేశారంటే రాజు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చినా సరే డానియేలుకి సహాయం చేయలేని స్థితిలో తోటి అధికారులందరినీ రాజును సైతం తిప్పేసుకున్నారు తన వైపు. డానియేలు ఒకడే అయిపోయాడండి. ఇప్పుడు డానియేలు ఒకడే అయిపోయాడు. డానియేలుకి సహాయం చేసిన రాజును సైతం కూడా బంధించేశారు వాళ్ళ మాటల చేత. రాజు సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చినా సరే రాలేని పరిస్థితి అయిపోయింది. డానియేలుని చివరికి సింహాలపంలో పడేసే వరకు కూడా ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అధికారులు రాలేకపోయారు, ప్రధానులు రాలేకపోయారు, అందరూ కూడా వాళ్ళ చుట్టూ కూడా చేరిపోయారు. డానియేలుకి ఎవరు కూడా సపోర్టింగ్ లేరు. అక్కడ తోటి అధికారులందరూ ఒకటే అయిపోయారు, ప్రధానులందరూ ఒకటే అయిపోయారు, చీకటి శక్తులన్నీ ఒకటే అయిపోయినాయి, దురాత్మలన్నీ ఒకటే అయిపోయినాయి, మూర్ఖులందరూ ఒకటే అయిపోయారు. డానియేలు ఒకటే అయిపోయాడు. కానీ డానియేలుకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తన కంచె వేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన కంచె తనకుంది. ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్గా తనకున్నటువంటి ఒక ఫెన్సింగ్ తను వేసుకున్నాడు. ఒక స్పిరిచువల్ ఫెన్సింగ్లో తను ఉన్నాడు. కాబట్టి తను భయపడలేదు. ఓకే అన్నాడు. నేను తీసుకెళ్ళి సింహాలపంలో పడేస్తున్నావు ఓకే అన్నాడు. ఎందుకు జూకి వెళ్ళారా? ఎవరైనా ఎంతమంది వెళ్ళారు? పెట్టుకుందాం ఏంటి మధ్యలో ఎప్పుడన్నా సరదాగా అది తింటారే చేతులు అంత సంతోషాలు లేవులేండి, పోయినాయి అని అంటారా? సరే, జూకి వెళ్ళినప్పుడు సింహాన్ని ఏమైనా చూసారా? సింహాలు, పులులు చూసారా? దాంతో ఎవరన్నా హే గోయ్ అన్నారా? ఏటా ధైర్యం? ఎవడన్నా పక్కన వచ్చి ఒక సింహం తప్పించుకుందని చెప్పి అన్నారనుకోండి, ఏం చేస్తారు? జూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ రష్లోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గట్టి అనౌన్స్మెంట్, సింహం తప్పించుకుంది జాగ్రత్త అన్నాడు అనుకోండి, హార్ట్ అటాక్ ఉన్నవాడు ముందే పోతాడు, బీపీలు ఉన్నవాడు అంతా కూడా పడిపోతారు, పరిగెట్టేవాడు పరిగెడతాడు. అవునా కదా? అంతవరకు లేనటువంటి ధైర్యం ఏమైపోయింది? అవి ఎక్కడున్నాయని తెలుసు మీకు? కంచె లోపల ఉన్నాయని తెలుసు. వాటికి మీకు మధ్యలో ఏముంది? కంచె ఉంది. వాటికి మీకు మధ్యలో కంచె ఉంది కాబట్టి ధైర్యం మీకు. అదే ధైర్యము డానియేలుకి ఉంది. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. అదే ధైర్యంతో లోకంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ధైర్యంతో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మనుషులు పెట్టే ఎన్ని రకాలటువంటి అధికారులు పెట్టే ఎన్ని రకాల వ్యతిరేకతలు అయినా సరే ఒక డానియేలు వల్ల ధైర్యంగా నిలబడాలంటే నీ స్పిరిచువల్ లైఫ్కి ఫెన్సింగ్ పడాలి. ఏ డిసిషన్ అయితే నువ్వు తీసుకున్నావో, ఏ కమిట్మెంట్ అయితే నువ్వు తీసుకున్నావో ఆ కమిట్మెంట్లో నిలబడేదే కంచె. పరిస్థితులను చూసి, నీకున్న సిచ్యువేషన్ చూసి నువ్వు కాంప్రమైజ్ అయిపోతే ఎలాగుంటుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, జూ పార్క్లోకి వెళ్ళిన తర్వాత సింహం బయటకు వచ్చేసి జాగ్రత్తగా ఉండన్నట్టుగా ఉంది ఈ రోజున. లేదండి, డానియేలు అన్నాడు ఓకే వేసుకోండి, సింహాలపంలో వేసుకోండి. హ్యాపీగా ఉన్నాడు. రాత్రి నేను అనుకున్నాను కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీగా పాటలు పడుకుని ఉంటాడు. పొద్దున్న లేచినాడు, నాయనా డానియేలా కుమారా అంటే, రాజా ఐఎమ్ సేఫ్. సేఫ్ అక్కడ కాదు, తన స్పిరిచువల్ లైఫ్లో
ఒక ఫెన్సింగ్ ఉంది తనకి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫెన్సింగ్ ముందు సింహాలు కూడా ఏమి చేయలేకపోయినాయి. ఆ కంచె ముందు సింహాలు కూడా ఏమి చేయలేకపోయినాయి. నేను అంటాను, నీ ఆత్మీయ జీవితానికి కంచె వేయడం అన్నది నువ్వు నేర్చుకుంటే లోకంలో ఉంటే సింహాలు లాంటి వాళ్ళు కూడా, లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులు ఏదొచ్చినా సరే నీ మీద ఏమీ దాడి చేయలేవు. అది కావాలి ఈరోజు మనకి. కాంప్రమైజ్ అవ్వకండి. వాక్యానుసారమైన జీవితంలో సత్యం అనగా రెండవదిగా యోహాను సువార్తలో అంటాడు, వాక్యమును విని వాక్యానుసారమైన జీవితంలో కమిట్మెంట్ అంటాడు. చూడండి, అది కూడా చెప్పి ముగించేద్దాం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ మాటని ఒకసారి చూద్దాం. సత్యం అనగా నెంబర్ 1 అబద్ధం చెప్పకుండా మనము సత్యము చెప్పుట. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము, కాబట్టి యేసు తన తమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించారు. దేవుని వాక్యమునందు నిలిచి ఉండే కమిట్మెంట్స్ను తీసుకోవాలి. ఏ వాక్యం అయితే నీకు తెలుసో, ఏ వాక్యం అయితే నీకు ఆ రోజు దానియేలుకి తెలిసింది, అయ్యో ప్రార్థన చాలా శక్తివంతమైందని తెలుసుకున్నాడు, అందులో నిలబడిపోయాడు, కమిట్మెంట్స్ తీసుకున్నాడు. ఎవరో అంటున్నారు, పాస్టర్ గారు అండి కమిట్మెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా శ్రమలు ఎక్కువైపోయినాయి అని అంటున్నారు. కమిట్మెంట్స్ తీసుకోవడం వల్ల శ్రమలు ఎక్కువైపోవడం కాదు, నువ్వు కమిట్మెంట్స్ తీసుకోవడం వల్ల అపవాది నిన్ను భయపెడుతుంది, ఆ కమిట్మెంట్స్ నుంచి బయటికి వచ్చేస్తావని. ఆ బయటికి వచ్చేసిన రోజున అటాక్ చేయడానికి సిద్ధపడుతుంది. నువ్వు భయపడుకో, దిగులు పడుకో. ఆమేన్, హల్లెలూయా. అదేంటో తెలుసా, అది నిన్ను భయపెట్టేయే కానీ అది నిజము కాదు. అది భయపెట్టేయే కానీ అది నిజము కాదు. నీ జీవితాన్ని ఏదో పాడు చేసినటువంటి భయం నీకు కలుగుతుంది కానీ అది నిజము కాదు. నా ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు కమిట్మెంట్స్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాం. వాక్యానుసారమైన కమిట్మెంట్స్ ఏదైనా తీసుకున్నారా ఎవరైనా ఎప్పుడైనా? వాక్యంలో ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఎంతమంది తీసుకుని ఉంటారు? ఏదో ఒకటి ఏదైనా తీసుకున్నారా ఎప్పుడైనా? వాక్య సంబంధమైన కమిట్మెంట్స్ ఎవరైనా ఎప్పుడైనా తీసుకున్నారా? ఎవరైనా ఎప్పుడు వాక్యంలో ఉండాలని తీసుకోలేదా? చేతులు కట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నావా ఏంటి? వచ్చినప్పుడు కమిట్మెంట్ తీసుకున్నావా? చేతులు కట్టుకుని ఏం మాత్రం చేతులు ఎప్పకూడదు అనుకున్నావా? ఆ కమిట్మెంట్ తీసి పక్కన పడే, జాగ్రత్త. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కమిట్మెంట్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎంతోమంది నిలబడగలుగుతున్నారు? ఎంతమంది నిలబడగలుగుతున్నారు? 1 2 3 4 5 దేవుడా, యేసయ్యా, ప్రభువా, ఏం చేద్దాం? సరే, రెండో ప్రశ్న వేస్తాను. కమిట్మెంట్స్లోంచి పడిపోతూ మళ్ళీ నిలబడడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? అమ్మయ్యా, ప్రైజ్ లార్డ్. మొదటి వారికంటే మీరు ధన్యులు. నేను అంటాను, తీసుకున్నంత మాత్రం నిలబడడం చాలా కష్టం. కానీ ఎన్నిసార్లు పడిపోయినా మరలా ఆ కమిట్మెంట్స్లో నిలబడినప్పుడు దేవుడు ఒకరోజు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది క్రైస్తవ జీవితాల్లో అసలు కమిట్మెంట్సే తీసుకో, బొమ్మల్లాగా వస్తారు, బొమ్మల్లాగా వెళ్ళిపోతారు, అంతే. వాక్యంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి సత్యము ఒక కంచిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసుకుని ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలా అనగా నీతి, రెండవదిగా ఏమన్నాడు? నీతి ఒక కంచె అండి. సత్యం ఒక కంచె అయితే నీతి కంచె. ఈ యొక్క కంచె యొక్క రాట్లు ఇవన్నీ కూడా, పోల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే నీ జీవితంలో పర్ఫెక్ట్ కంచె అన్నది ఏర్పడుతుంది. మీరు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దీన్ని చదువుకుని రండి, దీనికోసం ప్రార్థన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇంచుమించుగా మీరు 10వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా బాగా ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీకు అర్థమైనంత వరకు దానికోసం ప్రార్థన చేయండి.
ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ కంచి కానీ మీరు వేసుకోలేకపోతే ఇంకెవడూ ఏం చేయలేడు మిమ్మల్ని. దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా శుక్రవారం వచ్చేంత వరకు మీరు ఏం చేస్తారంటే బాగా బైహార్ట్ చేసేయండి. బైహార్ట్ చేసేసి మొత్తం 9 అంశాలు ఉంటాయి దాంట్లో. ఆ 9 కూడా 1 by 1 మీకు ఎంతవరకు అర్థమైంది అంతవరకు కూడా దాన్ని స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లోని అవసరం ఏదుకుంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి, ఎక్కడి నుంచి అయినా సరే మీరు చూసుకోండి, దాన్ని బాగా స్టడీ చేయండి. నీతి అంటే ఏంటి, దాని తర్వాత చాలా విషయాలు మనకు అక్కడ కనిపిస్తే నీతితో పాటుగా మనం చూసినట్లయితే సమాధానకరమైన సువార్త అంటాడు, విశ్వాసం అంటాడు. వీటన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం తర్వాత వారంలో. నేను అంటాను ఈ ధ్యానాంశం అయ్యేటప్పటికి దేవుడు నీ జీవితంలో ఒక కంచె ఏర్పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కంచె వేసుకోకపోతే ప్రమాదము. స్పిరిచువల్ ఫెన్సింగ్ అన్నది నీ లైఫ్కి చాలా అవసరం నా ప్రియమైన. అది లేకుండా నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతమంది సెక్యూరిటీ నీకున్నా, ఎంతగానో తాళాలు వేసుకున్నా సరే, చాలామంది తాళాలు వేసుకున్న బళ్ళు దొంగతనం అవ్వలేదండి. తాళాలు వేసుకున్న బళ్ళు పోయినాయా లేదా? ఎవరయ్యా నన్ను? చాలామంది బయట, మీ కాదులేండి, బయట చాలా తాళాలు వేసుకున్న బళ్ళు కూడా పోయినాయి. చాలా లాక్ చేసుకుని డబుల్ లాక్ వేసుకున్నటువంటి ఇల్లు కూడా దొంగతనాలు చేసేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో జాగ్రత్తగా బ్యాగ్ పట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు బ్యాగ్ పట్టుకుపోయినటువంటి మంది ఉన్నారు. చాలామంది సూట్ కేసు ట్రైన్ జర్నీలో సామాను పోయిన ఎవరైనా ఉన్నారా మీలోని? ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఎవరన్నా లేరా? ఏవడిగినా లేవని అంటారు. దేవుని కృప, ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ప్రయాణాలు చేశారా? అది లేదా? ట్రైన్ ప్రయాణాలు చేశారా? రైల్లో ప్రయాణం చేశారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రిజర్వేషన్ అయిన సరే సీట్ ఎవరైనా దొంగతనం చేశారా? రిజర్వేషన్ అయిన తర్వాత 1, 2, 3, 4 ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే భూ సంబంధమైనటువంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సెక్యూరిటీ కానీ నీకు ఉన్నట్లయితే భూ సంబంధమైన ఏ స్థితినైనా సరే నువ్వు గెలవగలవు. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్త అనేటువంటి మాట ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి కంచె నువ్వు వేసుకోవడం నీకు చేత కాకపోతే అపవాది చాలా ఈజీగా నీ ఇంట్లోకి వచ్చేస్తాడు, నీ భర్తలోకి, నీ భార్యలోకి, నీ బిడ్డల్లోకి వచ్చేస్తాడు. నువ్వు పిలవక్కర్లేదు, ఆడేమో ఇన్విటేషన్ కార్డు ఇవ్వక్కర్లేదు. ఆడికి వాడు తంత్రగొట్టి వాడు మోసగాడు. బైబిల్ అంటుంది, పేతురు భక్తుడు అంటున్నాడు, ఎప్పుడు ఎవరిని మింగుదునా అని ప్రతి ఒక్కడి చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలీదు, మళ్ళీ తిరుగు లేకుండా అటాక్ చేస్తాడు. జాగ్రత్త. నువ్వు వేసుకున్న కంచె బయట నుంచి అరవాలి, కానీ అది లోపలికి రావడానికి వీలు లేకుండా కంచె వేయమని ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో రాత్రికాల సమయంలో కమిట్మెంట్స్ ఏమైనా తీసుకుంటావు, 2 చేతులు పైకి చాపి, అయ్యే రోజు నుంచి నాయన సత్యముతో ఉంటాను, నాయన నీ వాక్యమును గాయకుంటాను, నీ వాక్యంలో ఉంటాను అయ్యా. ప్రతి వారము ఏ వాక్యం అయితే వింటున్నానో ఆ వాక్యంలో నేను స్థిరంగా ఉంటాను ప్రభు. తీసుకుంటావా ఏదైనా ఒక డిసిషన్? మరొకసారి కమిట్మెంట్స్ తీసుకున్నావా అంటే తీసుకున్నానని చెప్పే స్థాయిలోకి ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే నీకు సహాయము చేయవాడు ఎవడు రాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యందు నిజంగా భయము భక్తి నీకు ఉన్నట్లయితే, దేవుని యొక్క సహాయం నీకు కావాలనుకున్నట్లయితే, ఆపద్దినమందు దేవుని యొక్క కృప నీకు కావాలనుకున్నట్లయితే, భయంకరమైనటువంటి అధికారుల మధ్యలో, ప్రధానుల మధ్యలో, దురాత్మల మధ్యలో, మూర్ఖులైన వక్ర జనాంగం మధ్యలో నువ్వు ధైర్యంగా నిలబడాలి అంటే సత్యము అనేటువంటి నీతి అనేటువంటి ఆ కంచె వేయమని ప్రభువు చెబుతున్నటువంటి మాటని ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2 చేతులు పైకి చాపి, ప్రభువా నాకు సహాయం దయచేయనైనా. మేము తండ్రి ఆత్మ సంబంధం విషయంలో మేము పెద్దగా జాగ్రత్త తీసుకోవటం లేదు, నన్ను క్షమించునైనా ప్రార్థన చేయగలవా అయ్యా. స్పిరిచువల్ లైఫ్లో మేము తగిన కేర్ తీసుకోవట్లేదు. మా పిల్లలకి ఇది, నా భర్తకి ఇది, నా భార్యకి ఇది అని అయ్యా భూ సంబంధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం చాలాసార్లు. భూ సంబంధమైన జాగ్రత్తలు చెప్పుకుంటున్నాం చాలాసార్లు. అయ్యా ఈ రోజు నువ్వు మాట్లాడవు నాయన, దానికి విలువ లేదయ్యా. ఇది మనుషులుగా మేము వేసుకునే ఏ కంచె కూడా మాకు పంచేది తండ్రి. ఆత్మ సంబంధమైన కంచెలు మేము వేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అటువంటి శక్తిగల నామంలో మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.